మోతా తుఫాన్ రూపంలో రాష్ట్రం వైపుకు దూసుకు వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మాత్రం చిక్కోలు జిల్లా వాసుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. చూస్తే ప్రస్తుతం సముద్రం అల్లుకల్లోలంగా ఉంది. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు, మరోవైపు చూస్తే కనుక ఈదురుగాలి వేగం, ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం జిల్లాకు ఒక పెనుముప్పు పొంచి ఉందన్నటువంటి సంకేతాలు కనిపిస్తే చూస్తున్నాం. వర్షం విస్తారంగా కురిసిన వర్షంతో పాటు ఈదురుగాలు కూడా పెరగడం, ఈ పరిణామాలన్నీ కూడాను మరో 45 గంటల్లో వచ్చే ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రస్తుతం సముద్రం మాత్రం అల్లుకల్లోలంగా మారింది. ఎగసిపడుతున్న అలలు ఒక్కొక్క అలగొడను 10 నుండి 15 మీటర్ల ఎత్తుకి, అంటే తీరానికి ఈ తుఫాన్ చేరువవుతున్న నేపథ్యంలో గనక ఈ అలలు ఎగసిపాటు ఇంకా పెరుగుతాయి, గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో మాత్రం ఒక భయానక పరిస్థితి నెలకొంది అనేటువంటి సంకేతాలు మనం తీరంలో చూస్తున్నాం. ఈ తీరం వెంబట సుమారు 12 మండలాల పరిధిలో విస్తరించినటువంటి 193 కిలోమీటర్ల తీరంలో సుమారు 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ మత్స్యకార గ్రామ ప్రజలందరూ కూడాను ఇప్పటికే అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేయడంతో పాటు ఏదైతే తీరానికి సమీపిస్తున్న గ్రామాలు ఉన్నాయో, మత్స్యకారులు ఉన్నారో వారందరినీ కూడాను ఈరోజు తుఫాన్ షెల్టర్లకి తరలి వెళ్ళాలని సూచనలు కూడా జారీ చేశారు. ఆ తుఫాన్ షెల్టర్లో వారికి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడాను ఈరోజు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో మోతా రూపంలో వస్తున్నటువంటి పెనుముప్పు జిల్లా వాసుల్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తుంది, తిత్లీ హుదూద్ వంటి ఒక విపత్కర పరిణామాలను చూసినటువంటి జిల్లా వాసులు మోతాన్ని ఏ విధంగా చూస్తారు, ఈ పెనుముప్పు బారి నుండి ఎలా వారు బయటపడతారు, బయటపడేందుకు యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయి అన్న విషయం వేచి చూడాల్సిందే.